నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను వెల్లి చక్రధర్. చాలామంది ఈ మధ్య కాలంలో చూస్తున్నారు, మార్కెట్ చాలా పడింది. మనకి 86,000 పాయింట్స్ దగ్గర నుంచి కూడా 72,000 పాయింట్స్ పట్టడం చూసాం. అలాగే మళ్ళీ కొంచెం పుంజుకొని మార్కెట్ మళ్ళీ 80,000 లెవెల్స్లో ఉంది. అయితే ఈ లాస్ట్ 1 ఇయర్ చూస్తే మార్కెట్ చాలా వాలటాలిటీ ఉంది, అలాగే చాలా డౌన్ ఫాల్ అయితే అయింది. అయితే చాలామంది క్వశ్చన్స్ ఏంటంటే, మా ఫండ్సే అట్లా ఉన్నాయా, అందరూ అలాగే ఉన్నాయా, మరి మ్యూచువల్ ఫండ్సే పడ్డాయా, మరి పిఎంఎస్ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. సో ఇప్పుడు చూద్దామండి. మనం యాక్చువల్గా లాస్ట్ 1 ఇయర్ నుంచి 31 ఆగస్ట్ 2024 నుంచి అలాగే 31 ఆగస్ట్ 2025 దాకా తీసుకున్నాము, టైం ఫ్రేమ్ తీసుకున్నాము. హాఫ్ టైం ఫ్రేమ్లో మనకి లాస్ట్ 1 ఇయర్లో మార్కెట్ ఎలా పరిస్థితి ఏంటి, అలాగే నిఫ్టీ మిడ్ క్యాప్ మనకి వచ్చిన రిటర్న్ ఏంటని చూస్తే నిఫ్టీ మిడ్ క్యాప్ 100 వరకు వచ్చి -5.49 ఉందండి. అంటే మార్కెట్లో మిడ్ క్యాప్ ఇండెక్స్లో 5% కరెక్షన్ వచ్చింది. అంటే ఎవరైతే 1 crore పెట్టారో వాళ్ళకి దగ్గర 5 lakhs అయితే తగ్గి 95 lakhs అయితే అయింది. సో -5.49% అయితే మనకి నిఫ్టీ మిడ్ క్యాప్ అయితే వచ్చింది. అలాగే స్మాల్ క్యాప్ తీసుకుంటే స్మాల్ క్యాప్ 250 తీసుకుంటే ఇండెక్స్ అదే ఏకంగా -8.62% అయితే ఉందండి. చూస్తారా మార్కెట్ ఇండెక్సెస్ పడ్డాయి అంటే మరి మ్యూచువల్ ఫండ్స్ పరిస్థితి ఏంటో చూద్దాము. అన్నిటికంటే ఎక్కువ పడింది ఏంటంటే క్వాంట్ అండి. సో మనకి క్వాంట్ మిడ్ క్యాప్ వచ్చేసి మనకి 17.01 పడింది, -17.01. అలాగే ఎస్బీఐ మిడ్ క్యాప్ వచ్చేసి మనకి -7.52% పడింది. అలాగే టాటా మిడ్ క్యాప్, అందరం అనుకుంటాం టాటా మిడ్ క్యాప్ అంటే ఒక కన్సర్వేటివ్గా ఉంటుంది, మార్కెట్ పడ్డా కూడా అంతగా పడకపోవచ్చు అనుకుంటాము. కానీ టాటా మిడ్ క్యాప్ కూడా మనం చూస్తే -6.55% అయితే పడిందండి. అలాగే స్మాల్ క్యాప్ విషయానికి వస్తే బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ స్మాల్ క్యాప్ మనకి -9.04% పడింది. అలాగే నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్, అందరి ఫేవరెట్ ఫండ్ అండి ఇది, నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్, అది వచ్చి మనకి -8.70% అయితే పడింది. సో మీకు మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్, మ్యూచువల్ ఫండ్స్లో చూస్తే అన్ని కూడా -17తో మొదలు పెడితే అన్ని -6, -7, -8లో ఉన్నాయి. సో మనకి ఇట్లాంటి టైంలో చాలామంది అనుకునేది ఏంటంటే పిఎంఎస్ఎస్లో అయితే ఇంకా రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా పిఎంఎస్ ఇంకా బాగా పడిపోతాయి, ఎందుకంటే అందులో చాలా కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో ఉంటుంది. మనకు మ్యూచువల్ ఫండ్స్లో చూస్తే దగ్గర 100 నుంచి 150 స్టాక్స్ దాకా ఉంటాయి కాబట్టి మార్కెట్ పడ్డా కూడా దాని ఇంపాక్ట్ అయితే మ్యూచువల్ ఫండ్స్ మీద అంత ఉండదు. వేరాజ్ పిఎంఎస్లో చూస్తే మనకి కేవలం 25 స్టాక్స్ మాత్రమే ఉంటాయి. సో 25 స్టాక్స్ మాత్రమే ఉండి ఒక కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో కాబట్టి మార్కెట్ పడినప్పుడు ఇంకా భారీగా పడతాయి అనుకుంటాము. కానీ ఇక్కడ చూస్తే మీకు అదే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన కొన్ని పిఎంఎస్లు చూద్దాము. అబాకస్ పిఎంఎస్ తీసుకుందామండి. అబాకస్ పిఎంఎస్ వాళ్ళది ఎమర్జింగ్ ఉంది, వాళ్ళది వచ్చి -3.4% మాత్రమే పడింది, -3%. సో మీరు చూస్తే క్యారలియన్ షిఫ్ట్ అనేది ఒక మంచి మిడ్ క్యాప్ కాన్సెంట్ ఉంది, ఒక పిఎంఎస్, అది చూస్తే మీకు -2.75% మాత్రమే పడింది. మన ఐసిఐసిఐ వాళ్ళ పైప్ ఉందండి, అది కూడా మిడ్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన మనకి పిఎంఎస్ఏ, అది -2.78 పడింది. అలాగే మోతిలాల్ ఓస్వాల్ మిడ్ టు మెగా అనే ఒక మంచి పిఎంఎస్ ఉంది, అది కూడా -4.5% పడింది. చూస్తే మీకు గతంలో మనం కంపేర్ చేస్తుంటే మ్యూచువల్ ఫండ్స్లో అన్ని -8, -7, -9 పడతాయి. వేరే పిఎంఎస్లో వచ్చేసరికి -2, -3 మాత్రమే పడ్డాయండి. మీకు దీని బట్టి అర్థమైందంటే కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో ఉన్నా కూడా పిఎంఎస్లో, కానీ అక్కడ ఫండ్ మేనేజర్స్ చాలా బాగా యాక్టివ్గా పనిచేస్తారు ఇలాంటి ఫాలింగ్ మార్కెట్లో. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా పిఎంఎస్ చాలా బెటర్ అని చెప్తున్నాను. ఎప్పుడైతే బుల్ మార్కెట్ చూసారో ఆ టైంలో మనం పిఎంఎస్కి మ్యూచువల్ ఫండ్స్ కంటే మించి 8%, 10% రిటర్న్ చూసాము. అలాగే పడిన మార్కెట్లో కూడా దగ్గర 5% తక్కువ పడిందండి మనకి పిఎంఎస్ కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా. కాబట్టి రెండు వైపులా కూడా పిఎంఎస్ చాలా బెటర్ అని చెప్తున్నాము. మన దగ్గర కనుక పోర్ట్ఫోలియోలో 50 lakhs అండ్ అబోవ్ ఉంది, మ్యూచువల్ ఫండ్స్లో ఆల్రెడీ 50 lakhs అండ్ అబోవ్ పోర్ట్ఫోలియో ఉంది అంటే మాత్రం కంపల్సరీగా మనం పిఎంఎస్కి మారిపోవడం అయితే బెటర్ అని చెప్తున్నాను. పిఎంఎస్లో మనకి అడ్వాంటేజ్ చాలా ఉన్నాయి. సో మీకు అర్థమైంది ఇప్పుడు. ఇవన్నీ -2, -3 పడ్డాయి, భారీగా పడలేదు. యాజ్ మ్యూచువల్ ఫండ్స్లో అయితే మనకి బాగా నష్టం వచ్చింది. ఇప్పుడు చూడండి, మీకు పారాపెరిక్ ఫ్లెక్సీ క్యాప్ అంటాం. పారాపెరిక్ ఫ్లెక్సీ క్యాప్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూచువల్ ఫండ్ అని చెప్తాము. అది చూస్తే మనకి పాజిటివ్ రిటర్న్ వచ్చిందండి, 5.33% వచ్చింది. లాస్ట్ 1 ఇయర్లో మార్కెట్ కొంచెం ఫాల్ అయినా కూడా మన పారాపెరిక్ ఫ్లెక్సీ క్యాప్ 5.33% వచ్చింది. వేరాజ్ బియాండ్ ఫ్లెక్సీ క్యాప్ అంటే మన పిఎంఎస్లో కూడా ఒక బియాండ్ వాళ్ళ కంపెనీ వాళ్ళది ఫ్లెక్సీ క్యాప్ మోడల్ ఉందండి. అది తీసుకుంటే మనకి 6.5% పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది. సో పారాపెరిక్ అంటే కూడా 1% ఎక్స్ట్రా రిటర్న్ అయితే మనకి బియాండ్ ఇచ్చింది. అలాగే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ వాళ్ళది స్పెషల్ సెక్టర్ పోర్ట్ఫోలియో ఒకటి ఉంటుందండి, సెక్టర్ పోర్ట్ఫోలియో అని. సో అలా సెక్టర్ పోర్ట్ఫోలియో కూడా మనకి 7% అయితే రిటర్న్ ఇవ్వడం జరిగింది పాజిటివ్గా. సో మీరు అటు ఫ్లెక్సీ క్యాప్లో కంపేర్ చేసినా, అటు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో కంపేర్ చేసినా, ఈవెన్ లార్జ్ క్యాప్లో కంపేర్ చేసినా కూడా ప్రతి మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా మనకి పిఎంఎస్లో అత్యధికంగా రిటర్న్స్ అయితే వస్తున్నాయి. సో కాబట్టి మనం చెప్పేది ఏంటంటే స్ట్రాంగ్గా మీ దగ్గర కనుక 50 lakhs కన్నా పోర్ట్ఫోలియో ఉంది అంటే మాత్రం పిఎంఎస్ షిఫ్ట్ అయిపోండి. మనం కనుక ఇంకా మ్యూచువల్ ఫండ్స్లోనే కంటిన్యూ అవుతున్నాము, బియాండ్ 50 lakhs, 1 crore దాకా కూడా ఉన్న వాల్యూమ్ కూడా మనం ఇంకా మ్యూచువల్ ఫండ్స్లోనే ఉన్నాము అంటే అది మనకి చాలా హార్మ్ఫుల్ అవుతుందండి. రాబోయే రోజుల్లో కనుక చాలా రిటర్న్స్ చాలా కోల్పోతాము.
సో కాబట్టి బెటర్ మనం పిఎంఎస్కి షిఫ్ట్ అవ్వడం బెటర్ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ.